jungle. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ ప్రధాన మంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి యోజన అంటే ఏంది? ఈ స్కీమ్ కు ఎవరు అప్లై చేసుకోవాలి? ఈ స్కీమ్ కు అప్లై చేసుకుంటే బెనిఫిట్స్ ఏంటి? ఈ స్కీమ్ కు అప్లై చేయాలంటే మీ దగ్గర డాక్యుమెంట్స్ ఏముండాలి? ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకుంటే వీడియోనైతే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తెలియని సమాచారాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా వీడియో మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ అయితే చేయండి. వీడియో చివరి వరకు చూడండి. వీడియో చివరి వరకు చూస్తేనే వీడియో అనేది మీకైతే అర్థమవుతుంది. ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ ప్రధాన మంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి యోజన స్కీమ్కు అప్లై చేయాలంటే మీ దగ్గర ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ ఉంటే సరిపోతుంది. చాలా మందికి ఏదైనా బిజినెస్ చేసుకోవాలి సొంతంగా అని చాలా మందికి అయితే ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. కానీ వాళ్ళ దగ్గర అమౌంట్ కానీ లేకుంటే స్తోమత లేక చాలా మంది ఇబ్బంది అయితే పడుతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళ కోసం అయితే కేంద్ర ప్రభుత్వం అయితే ఈ స్కీమ్ను తీసుకురావడం అయితే జరిగింది. ప్రైమ్ మినిస్టర్ ఫిషరీస్ స్కీమ్, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన PMMSY అనే స్కీమ్ కింద నిరుద్యోగ యువతి యువకులైతే మహిళలు ఈ బిజినెస్ అయితే ప్రారంభించుకోవచ్చు. ఈ స్కీమ్ కింద ఫిష్ ఫార్మింగ్, చేపల పెంపకాన్ని చేపట్టాల్సి అయితే ఉంటుంది. చేపల పెంపకాన్ని చేయాలనుకునే వాళ్ళు ప్రభుత్వం ఈ స్కీమ్ కింద 60% సబ్సిడీ అయితే పొందవచ్చు. SC ST కేటగిరీ వాళ్లకు, మహిళలకు ఈ స్కీమ్ ద్వారా 60% సబ్సిడీ అయితే ఉంటుంది. OBC జనరల్ కేటగిరీకి చెందిన వాళ్లకు 40% సబ్సిడీ అయితే కేంద్ర ప్రభుత్వం అయితే ఇస్తామని చెప్పడం అయితే జరిగింది. ఈ ప్రధాన మంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి యోజన స్కీము మీ దగ్గరలోని CSC సెంటర్లో అప్లై చేసుకోండి. ఎందుకనంటే ఇది మీ మొబైల్లో కాదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ దగ్గరలోని CSC సెంటర్లో అప్లై అయితే చేసుకోండి. ఈ స్కీమ్కు అప్లై చేసుకోవడం ద్వారా ఈ ఫిషరీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎక్సెల్స్ కానీ ఏదైనా ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీ ప్రతి ఒక్కరు కూడా పొందాలి అనుకుంటే ఈ స్కీమ్కి అయితే అప్లై అయితే చేసుకోవాలి. ఈ స్కీమ్కు అప్లై చేసుకున్న వాళ్ళే ఎలిజిబుల్ అయితే ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రధాన మంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి యోజన స్కీమ్కి అయితే అప్లై అయితే చేసుకోండి. దీని గురించి పూర్తి డీటెయిల్స్ తెలియాలనంటే ఫిషరీస్ డిపార్ట్మెంట్లో వెళ్ళి ఒకసారి అయితే అడగండి. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సరే ఈ వీడియో కనుక లైక్ చేయకుంటే వీడియోనైతే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తెలియని సమాచారాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇలాంటి ప్రభుత్వ పథకాల గురించి, గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ గురించి మన ఛానల్లో వీడియోస్ రెగ్యులర్గా చేయడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.